పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగమన కాలం 3వ ఆదివార ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగమన కాలం 3వ ఆదివారం పట్టణాలు జఫనీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ధ్యానాంశం: ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ప్రభువు త్వరలో విచ్చేసి ఉన్నాడు. ఈ యొక్క ఆదివారాన్ని ఆనంద ఆదివారంగా ప్రకటించడం జరిగింది. గౌడేటే సండే అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. సంతోషం, ఆనందం, పరమానందం. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని కొందరు కోరుకుంటారు. తమ సంతోషం కొరకు, ఇతరుల సంతోషం కొరకు అందరూ శ్రమిస్తారు. ఆ సంతోషమే ధ్యేయంగా, లక్ష్యంగా చేసుకోవాలని ఈనాటి పట్టణాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. మారు మనస్సు, మరో మార్గం, మంచి జీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను సందేశమును వినుటకు వచ్చిన వారు యోహాను సందేశమునకు స్పందించి ఆ సంతోష జీవితమును పొందుటకు మేము ఏమి చేయవలెను అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఈనాటి ధ్యానాంశంగా చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానంను సువార్తలోను మొదటి 2 పట్టణాల్లోనూ చూద్దాం. సంతోషం నాకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్థం చేసుకునే వారు ఉన్నప్పుడు, ఇలా మరెన్నో. మొదటి పట్టణంలో జఫన్యా ప్రవక్త ఇజ్రాయేలీలతో ఆనందించండి, హర్షధ్వానం చేయండి, నిండు హృదయంతో సంతసించండి అని ఆనంద గీతాన్ని పలుకుచూ ఉన్నాడు. ఎందుకనగా మీకు విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినది. మీ శత్రువును ప్రభువు చెల్లాచెదురు చేసెను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు మీ మధ్యనే ఉన్నారు. ప్రభు మీ చెంతనే ఉన్నారు. ప్రభు మీతో ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవ భయం తప్ప మీలో ఏ భయం ఉండకూడదు. నిర్భయంగా ఉండండి. మీ చేతులను వ్రేలాడనీయకము. చేతులు వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలం లేక, పోరాడక చేస్తున్న పనిని వదిలివేయటం. నీలో సత్తువ సన్నగిల్లినను నీలో ఉన్న ప్రభువు నీ చేత మంచి కార్యములు జరిపిస్తారు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగు చేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే ప్రభు అండగా ఉండి సంతోషమును కలుగజేస్తారు. దైవ ప్రజలు దేవుణ్ణి ఎడబాసి అన్య దేవుళ్లను కొలుస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వారి జీవితంలో గొప్ప మార్పు సంభవించబోతుందని తెలియజేస్తూ ఉన్నాడు. వారిలో ఓ గొప్ప ఆశను నింపుచున్నాడు. ఆ ఆశ కొరకే మనం మెస్సయ్య అయిన క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ఇశ్రాయేలు జనమా, యెరూషలేము నగరమా, సియోను కుమారి, సంతసించండి. సంతోషంగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయనతో మీలో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మనతో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరు లేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషంగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా? 2వ పట్టణంలో పునీత పౌలు ఇదే సంతోషాన్ని దృఢపరుస్తూ ఉన్నాడు. అనుభవ పూర్వకంగా ఆయన మనకిస్తున్న సందేశం ఇది. క్రీస్తు సందేశమును బోధించినందుకు ఖైదీగా ఉండి శిక్ష విధించబడి ఆ శిక్ష అమలు కొరకు ఎదురు చూస్తున్న పౌలు రాసిన సందేశం ఇది. ఆయనలో విచారం లేదు, దుఃఖం లేదు, ఆతురత అంతకంటే లేదు.
ఎందుకంటే ఆ సమయంలో ప్రభు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవంతో చెప్పిన సందేశమే ఆనందించండి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఫిలిప్పీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే ప్రభువు నాకు సాధ్యం కానిది ఏది లేదు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, 37వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆధీనంలో లేని పరిస్థితి ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనండి, విచారించకండి. అది మిమ్ము మీ నుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనతో దేవుని దగ్గరగా రండు. ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానము, దేవుని శాంతి మీ హృదయాలను, మనసులను భద్రంగా ఉంచుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి సంతోషంగా ఉండటానికి? పౌలు ప్రభు రెండవ రాకడ గురించి ఎదురు చూసే సందర్భమున ప్రభు రాకడతో కలుగు సంపూర్ణ ఆనందము, పరమానందము, సమాధానం గురించి చెప్పుచూ ఉన్నారు. సువిశేష పట్టణంలో చూసినట్లయితే మేము ఏమి చేయవలెను, మా కర్తవ్యం ఏమిటి? లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం, 12, 14 వచనాలు అని అడిగిన వారికి సంతోషం గురించి బప్తిస్మ యోహాను తనదైన శైలిలో జనులకు, సుంకరులకు, రక్షక భటులకు తెలియచేయుచున్నాడు. సామాన్య జనులు దుస్తులను, భోజన పదార్థములను ఏమీ లేని వారితో పంచుకోవాలి. సుంకర్లు నిర్ణయింపబడిన పన్ను కంటే అధికంగా ఏమీ తీసుకోనవలదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మరి పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో రక్షక భటులు బలాత్కారంగా కానీ, అన్యాయరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు. వేతనంతో సంతృప్తి పడుడు. వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహాను గారు చెప్పడం లేదు, దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటికి వరకు మీరు ఎంత ఎక్కువ ఇతరుల నుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని అనుకున్నారు. దానికి భిన్నంగా యోహాను గారు నిజమైన సంతోషం ఇవ్వడంలో ఉన్నదని బోధిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పొందాలని తమ వారి నుండి దూరమయ్యారు. ఇక నుండి ఇస్తూ తమకున్న దానిని ఇతరులతో పంచుకుంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను అవసరం ఉన్న ప్రతి సోదరునిలోను గుర్తించి అనుభవించండని పిలుపునిస్తూ ఉన్నాడు. అలాగే నిజమైన సంతోషమును వసుగు మెస్సయ్య రాక కొరకు ప్రజలను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం, మారు మనసు, హృదయ పరివర్తన, జీవిత శైలిలో మార్పు, జీవితంలో పునరుద్ధరణ, జ్ఞాన స్నానం. మనం ఏమి చేద్దాం? మనకు సాధ్యమయ్యే చిన్న చిన్న విషయాలనే, చాలా సాధారణమైన విషయాలనే చేయాలని యోహాను చెప్పారు. వాటిని హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో చేయాలి. మన బాధ్యతలను సక్రమంగా, సరిగ్గా నిర్వర్తించుదాం. సోదర ప్రేమతో జీవిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకు. క్రైస్తవ ఆనందం దేవుని వరం. ఎవరు కూడా దాన్ని మన నుండి తీసివేయలేరు. నిజమైన ఆనందం క్రీస్తునందే. తన మరణం, ఉత్థానం ద్వారా మనకు నిజమైన స్వర్గీయ ఆనందాన్ని వసగాడు. ఆ సంపూర్ణ ఆనందాన్ని పొందాలంటే యోహాను బోధించిన విధంగా హృదయ పరివర్తన చెందాలి. దేవుని వైపుకు మరలాలి. అన్యాయాన్ని అధిగమించి న్యాయపరమైన సమాజాన్ని నిర్మించాలి. మన ప్రవర్తనలో నీతి, న్యాయ, నిజాయితీ, నైతికత ఉండాలి. యోహాను క్రీస్తేమో. యోహాను గొప్ప వినయం. యోహాను బోధనలను విని ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొంచున్నారు.
ఇచ్చటి యోహాను వినయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తను తాను తగ్గించుకొని నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని ప్రజలకు స్పష్టం చేశాడు. రానున్న వాడు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును. ఆ అగ్ని చెడును ధ్వంసం చేసి మంచిని పోషించును. ఆత్మ మనలను దేవుని బిడ్డలుగా చేయును. అది నిజమైన సంతోషం కనుక మనం పవిత్ర ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14:16 అలాగే మనం మన జీవితం ద్వారా మన క్రియల ద్వారా ప్రభువును హెచ్చించాలి, దేవుని మహిమ పరచాలి. తీర్పు దినమున మనలను తూర్పారబట్టుటకు క్రీస్తు చేతి యందు చేట సిద్ధంగా ఉన్నది కనుక మంచి జీవితం ద్వారా గింజల వలె గిడ్డంగులలో అనగా దైవరాజ్యంలో ప్రవేశించుదాం. చెడు జీవితం జీవిస్తే పొట్టు వలె అగ్నిలో వేసి కాల్చివేయబడతాం కనుక ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడదాం. పవిత్ర జీవితంతో ప్రభువును ఆహ్వానించుదాం. త్రిలోక అధినేత అయిన ఓ సర్వేశ్వర, ఈ ప్రజల రక్షకుని రాకకై ఉత్సాహంతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను ఈ ఉత్సవములను ఎల్లప్పుడూ గొప్ప వేడుకతో చేసుకొనున్నట్లు మాకు మీ కృపను ప్రసాదించండి. దయగల దేవ, కృప కలిగిన తండ్రి, ఈ యొక్క 3వ ఆదివార సందర్భంలో మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలి, మా కర్తవ్యం ఏమి, మీ వేతనంతో మీరు సంతృప్తి చెందుడు, నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు అని యోహాను గారు ప్రకటించటం మేము ధ్యానించి ఉన్నాం. ప్రభువా, అనేక మార్లు మీకు నచ్చని విషయాలను మేము చేసిన పని సంతృప్తి చెందక ఇతరులను ద్వేషించి అసూయపడ్డాం. అటువంటి సమయాల్లో మమ్మలను రక్షించి పవిత్రులుగా చేయమని, నీ రాక కోసం సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.